హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా? నాగపాము బంగారు నాణ్యం. పూర్వము ఒక గ్రామంలో హరిదత్తుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవాడు. ఎంత కృషించినా పంట సరిగ్గా పండేది కాదు. మంచి ఎండలో పొలం దున్ని అతడు అలసిపోయాడు. విశ్రాంతి కోసం తన పొలాన్ని చెట్టు కింద నడుం వాల్చాడు. ఆ చెట్టు పక్కన ఒక పుట్ట ఉంది. అందులో ఓ నాగపాము ఉండేది. హరిదత్తుడు ఇలా అనుకున్నాడు, ఆ పుట్టలోని నాగపాము నా పొలాన్ని కాపాడుతుంది, కానీ నేను ఒక్కరోజు కూడా దానికి పాలు పోయలేదు. అందుకే కాబోలు నా పొలంలో పంటలు సరిగ్గా పండడం లేదు. రేపటి నుండి పాలు పోసి ఈ పామును పూజిస్తాను అనుకున్నాడు.